అదుకోదు. ఎన్నటన్నటికి 1 రోజు 2 రోజులు 3 రోజులు పరిశుద్ధత కాదంట. 40 రోజులు తెల్లబట్టలు వేసుకుని, 40 రోజులు సిగరెట్లు మానేసి, గుట్కా ప్యాకెట్లు మానేసి, త్రాగుడు మానేసి, 40 రోజులు భక్తి చేసి, 40 రోజులు తెల్లబట్టలు వేసుకుని, క్షమించాలని నేను ఎవరిని విమర్శించట్లేదు. మీరైనా సరే తప్పులు వేసుకోండి, అది మీ ఆచారమో లేకపోతే మీ అలవాటో వేసుకోండి. కానీ ఆ 40 రోజులు ఎలా ఉన్నారో చచ్చే వరకు అలా ఉండాలి కదా, అది పరిశుద్ధత. ఒక ముక్కుబడి భక్తి చేయమని దేవుడు చెప్పలా, 40 రోజుల భక్తి చేయమని దేవుడు చెప్పలా, తెల్ల బట్టలు వేసుకోమని దేవుడు చెప్పలా. తెల్లని వస్త్రాలంటే పరిశుద్ధతకి సాదృశ్యం. ఎన్నటెన్నటికి కొంతకాలం పరిశుద్ధత కలిగి, కొంతకాలం అపవిత్రత కలిగి ఉంటానని దాని అర్థం కాదు. ఆదివారం 1 రోజు నేను పరిశుద్ధంగా ఉంటాను, మిగిలిన 6 రోజులు నేను లోకంలో తిరుగుతాను, పాపలో దొరుకుతాను, పందిలాగా ఉంటాను, అది కాదండి భక్తి జీవితం. ఎన్నటెన్నటికి, ఎప్పుడెప్పటికీ, ఎల్లప్పుడూ పరిశుద్ధతయే మందిరానికి అనుకూలం. మందిరం అంటే నీ దేహమే దేవునికి